ప్రియులారా, మనం ప్రతి మాటకి సమాధానం చెప్పాలి. మత్తయి సువార్త 12 అధ్యాయం 36 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12 అధ్యాయం 36 చూడండి. చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 12 అధ్యాయం 36 చూడండి. అక్కడ చక్కటి మాట, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమందు అది రామకృష్ణ గారు చదవండి ఒకసారి. నేను మీతో చెప్పినదేమనగా, చూడండి, నేను మీతో చెప్తున్నది ఏమనగానంటే ఎవరితో చెప్తున్నాడు? రోడ్డంటే వెళ్ళిపోయే వారికా, ప్రార్థనకు వచ్చిన వారికా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మాటలు ప్రభువు ఎవరికి చెబుతున్నాడు ముందది నీకు తెలియాలి. ప్రార్థనకు వచ్చేవాడుగా, లేకపోతే రోడ్డంటే వెళ్ళిపోయేవాడుగా? రోడ్డంటే వెళ్ళిపోయేవాడి గురించి మనకు అనవసరం, ఆయనకు అనవసరం. నీకు అర్థమైందా? నా కుటుంబం నేను చెప్పుకోవాలి, కానీ ఇంట్లో కూర్చోబెట్టి ఆ పక్కోడుకు కుటుంబం గురించి నాకెందుకు? అవునా కదా? ముందు నీ కుటుంబం చూసుకో అంటాడు, అవునా కదా? అలాగే తన కుటుంబమైన మన గురించి, సంఘంలో ఉన్న వారి గురించి చెబుతూ ఆయన అంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున అది మీరేం చేయాలంట? లెక్క అప్ప చెప్పాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ఏ జాబితాలోకి వెళ్ళిపోతారంటే బుద్ధి లేని కన్యకుల్లోకి వెళ్ళిపోతారు మీరు. అప్పుడు ఏమంటాడు తెలుసా? బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు? అశ్రద్ధగా ఏం చేశారు? నిద్ర అయ్యారు వాళ్ళు. నిద్రోతం అంటే ఇదే, అశ్రద్ధగా ఉండటం అంటే ఇదే. బుద్ధి లేని కన్యకులు డ్యూటీలో ఆరిపోయి అంటే మీ విశ్వాసం ఏమైంది? ఆరిపోయింది. విశ్వాసంలో ఏమయ్యారు? దిగజారిపోయారు మీరు. మీ డ్యూటీలో ఆరిపోనివి, ప్రభు వచ్చాడు వెళ్ళిపోయాడు, అంతేనా? ఆలోచించండి. అంటే వ్యర్థమైన ప్రతి మాట మీ నోటంటే వస్తున్నదంటే మీరు ఎందులో దిగజారిపోయారు? విశ్వాసంలో దిగజారిపోయారు. మీ డ్యూటీలు ఏమైనా ఆరిపోని తొలిపేయబడుతుంది అంతే. అప్పుడు అంటావు, ప్రభా 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 ఏంటి ప్రభా? మా కోడెట్టిన ముందు గుడ్డెట్టిన గుడ్డు కూడా మీకు ఇచ్చాను ప్రభా, చచ్చి కట్టుకెళ్ళాను ప్రభా. మేము బేరపోతే లేక కాసిన ఒక్కయ్య కూడా నేను చచ్చి కట్టుకెళ్ళాను. అసలు పో నోర్మై. ప్రతి విషయంలో నన్ను ఎరగనట్లే నువ్వు ఉన్నావు. నీ మాటలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగున్నదే. ప్రియులారా, ఆలోచించండి. ఆయనని అడిగినప్పుడు అక్రము చెయ్యవారులారా, ప్రతి సత్కార విషయంలో మీరు ఏమై ఉన్నారు? భ్రష్టులై ఉన్నారు. నువ్వెవరివో నాకు తెలీదు అంటాడంట. ఆలోచించండి ప్రియుల, నువ్వెవరివో నాకు తెలియదు అతను పో అంటాడనమాట. ఆలోచించండి ప్రియులారా, ఏమంటున్నాడంట? నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున మీరు లెక్క చెప్పవలసిన వారై ఉండును. మీ నోటిని చాలా జాగ్రత్త కాసుకోవాలి. మీ నోటిని జాగ్రత్త కాచుకోవాలి. మీరు ఎవరు తిడతారా? పక్కన తిడతారా? పక్కన తిడితే గడవలో కేసులు, అవునా కదా? ఎవరు తిడతారు? ఎవరు లోకమే? భార్యలకు ఎవరు లోకం అండి? పిల్లలు కదా? కాదండి. తల్లిదండ్రులకు ఎవరు లోకమా? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఏంటి, పిల్లలేంటి, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏంటి, తల్లిదండ్రుల పట్ల పిల్లలేంటి. ఇంకొక విషయం, పిల్లల మీద మీకు ఎంత కోపం వచ్చినా మీరు శాపాలు మాత్రం పెట్టకండి. ఎందుకంటే మీ పిల్లలు మీరు కాకపోరు. రోజులన్నీ ఒకేలాగా ఉండవు. అప్పగించింది ఏదో ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించండి. పిల్లల గురించి తల్లిదండ్రులైనా, తల్లిదండ్రులు పిల్లల గురించి అయినా ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించండి. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే నోటు ద్వారా శాపము వచనమును ఆశీర్వాద వచనమును రాదు. ఒకే బావిలో సేదు నీరు మంచి నీరు రాదు. వస్తే సేదు నీరు, లేకపోతే ఏం నీరు? మంచి నీరు వస్తుంది. అర్థమైందా?
మంచినీళ్ళు వచ్చే బావిలాగే నీ నోరు ఎప్పుడూనూ జేబపు ఓటలు ఓరా. ఏమనుంది? నీ మాటను బట్టి నీతిమంతుడు అని. అది ఈ మధ్యలో కాల సమయంలో ఎవరు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు? పాస్టర్ గారా? దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఏంటంటే ఈ నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదవు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు నొందుదవు. చూసారా? మన మాటలను బట్టే అది మంచివైతే, ఇప్పుడు సెల్ ఉన్నదండి, ఆ సెల్లో మంచి మాట్లాడితే మంచి రికార్డు చేస్తుంది, చెడ్డ మాట్లాడితే చెడ్డ రికార్డు చేస్తుంది. అవునా? దేవుడు తీర్పు కూడా అంతే. అర్థమైందా? ఏ కోక కట్టుకుంటే ఆ కోకనే ఫోటో తెస్తుంది. అవునా కదా? ఈ కోక బాగోలేదు, ఇంట్లో ఉన్న కోక కట్టుకునే దాకా నేను తీనంటదా? అనదు. ఒకసారి ఈ కెమెరా ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి. ఏం మాట్లాడుతున్నావో ఆ మాట రికార్డు చేస్తుంది, ఏ రీతిలో నువ్వు ఉన్నావో ఆ రీతిలో నిన్ను రికార్డు చేస్తుంది. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, నీ మాట ఎలాగుంటే ఆ మాటను బట్టి నువ్వు తీర్పు పొందుతావు. అది మంచి అయితే నీతిమంతుడు తీర్పు పొందుతావు, చెడ్డ అయితే అపరాధం అవుతావు. దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు, దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. రికార్డు ఎలాగైతే ఉండిపోతుందో, ఈ కెమెరా రికార్డు ఎలాగైతే తీస్తుందో, అక్కడ కూడా రికార్డు అంతే లెక్కింపబడుతుంది. నిన్ను మాట్లాడే ప్రతి మాటకి నువ్వు లెక్క రేపొద్దున అప్పచెప్పాలి. ఆలోచించండి. అప్పుడు బుద్ధి లేని కంజికల జాబితాలకు మీరు వెళ్ళిపోతారు. మీ డ్యూటీలో ఏమైనప్పుడు ఆరిపోయినట్టు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి చదవండి ఆ మాట. ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పరుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున అది మీరు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదవు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు నొందుదవు. ప్రియులారా, కోపము ఎవడికి ఉండకుండా ఉండదు, ఉంటది కోపం. అవునా కదా? నేనైతే నా ప్రాచీన స్వభావం చూస్తే నాకు చాలా కోపం. అంటే నేను వస్తుందనేం కాదు, నాకన్నా అందరికి ఉండదు, కోపం ఉంటది. కాకపోతే ఒక్కొక్కటి నోట్లో ఏం చేయాలంటే నోరు పెట్టరు. ఈ నోట్లో నోరెట్టే కంటే కుక్క నోట్లో నోరెడతాం మంచిది. ఏ నోరు కావాలనుకున్నారంటే, ఏ నోరు కావాలనుకున్నారు? దేవుని కుమారుడు అయిన మనిషిగా నువ్వు అన్న నీ నోరు వద్దనుకుని అసిద్ధము తినే కుక్క నోరు. అబ్బా, నిన్న అంతకంటే వీణం అయిపోయావేంటి? కుక్క కంటే వీణం అయిపోయావు అనుకుంటా. అందుకనే నీ నోరు అక్కర్లేదు అనుకున్నాడు కానీ వాడు కుక్క నోరు కావాలనుకున్నాడంటే, అయితే ప్రియులారా, అలాంతకంటే చెడ్డ నోరు నాది. ఇప్పుడు నేనేమవ్వాలంటే, క్రీస్తులో నేనేమయ్యాను? కడగబడ్డాను, క్రీస్తులో చనిపోయాను. ఇప్పుడు క్రీస్తుతో పాటు మరలా నేను తిరిగి జన్మించాను కాబట్టి ప్రాత స్వభావం ఏమైంది? సమాధి చేయబడింది. చచ్చిపోయినోడికి ఇంకా పగ ఉండదు, చచ్చిపోయినోడికి ప్రతీకారం ఉండదు, చచ్చిపోయినోడు ఇంకా బూతులు తిట్టడు, చచ్చిపోయినోడు ఇంకా మందు తాగడు, చచ్చిపోయినోడు ఇంకా మరి ఆళ్ళలో పాపం ఇంకా ఉంటది. అయిపోయింది, సమాధి చేసేసారు. ఇప్పుడు క్రీస్తు నిన్ను ఏం చేశాడు? చచ్చిపోయినోడిని బ్రతికించుకున్నాడు. తన రాజ్యంలో, తన సంఘంలో, తన ఉన్నతమైన రాజ్యంలో నిన్ను రాజులైన యాజక సమూహంగా నిలబెట్టుకున్నాడు. అవును కదా? ఇప్పుడు నీకు బూతులు ఇంకా రాకూడదు, ఇంకా నీకు ఇప్పుడు పాపం ఇంక నీలో ఉండకూడదు, అసహ్యకరమైన మాటలు ఇంకా మాట్లాడకూడదు. అర్థమైందా? ఆలోచించండి. ఇప్పుడు నేను తిట్టాను అనుకోండి పాస్టమ్మ గారిని, ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఏం చేయాలి? లెక్కలో ఏం చేయాలి? అప్పు చెప్పాలి. అంతకంటే ముందు ఈ సమాజంలో కూడా నేను అప్పు చెప్పాలి. ఎరా నువ్వు పాస్టర్వా? నువ్వు అలా బూతులు తిట్టొచ్చా? నీ దేవుడు అలాగే చెప్తున్నాడా అంటాడు. అదే మీరు తిట్టారనుకో, మీ పాస్టర్ అలాగే చెప్తున్నాడా? ఆడు అలాగే చెప్తాడులే, ఆడంతే, ఆడు బతుకంతే. అప్పుడు చూసారా, నిన్ను బట్టి పాటర్ గారికి వచ్చేసింది, పాటర్ గారిని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత కనపరిచేసావో, ఎంత మహిమ పరిచేసావో ఎవరినే? దేవుడిని. ప్రియులారా, పాటర్ గారు
బాగానే పట్టలు వేసుకుని వస్తున్నాడు కానీ బైబిల్ పట్టుకుని ఒక్కసారి ఆ ఇంటి పక్కకి వెళ్ళి కాసేపు కూర్చోండి, పాటర్ గారిని ఎలా తిడుతుందో పాటరమ్మ మీకు అర్థమైపోద్ది అన్నాడు అనుకో, ఆవిడ ఎలాగుంటుంది ఏమండి? ఇంక తెల్ల బట్టలు తలసొక్క వేసుకున్నా లేదు, నల్ల ప్యాంట్ వేసుకున్నా లేదు, బైబిల్ పట్టుకున్నా లేదు. అర్థమవుతున్నదా? ఎంత వాక్యం చెప్పినా ఎల్రా చెప్పవుగానా ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత. ఈ పాటర్ గారు చెప్తాడు కానీ అలా ఆవిడని ఎలా తిడతాడో తెలుసా ఈడు? అబ్బా పాటర్ గారు అన్నది మళ్ళీ ఎలాగా ఈడు. చూసారా, నువ్వు చచ్చిపోయావు, నిన్ను సేవకుడిగా ప్రమోషన్ ఇచ్చాడు, నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. అందరు నీ పిల్లల్లాగా చూడాలి, నీ ఇంట్లో పిల్లల్ని సంఘ పిల్లల్ని కూడా పోయేలాగా చూడాలి. అందరూ నీ పిల్లలు. అంతేకాదు దేవుని జ్ఞానమును బట్టి కుటుంబాన్ని చక్కగా ఎదరికి నడిపించుకోవాలి. నీ కుటుంబాన్ని ఏంటి, ఈ సంఘం అనే కుటుంబాన్ని ఏంటి జాగ్రత్తగా నడిపించుకోవాలి. నీకు సాధ్యము కానప్పుడు మోకరించి నువ్వేం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. నేనే నిర్జీవ క్రియలు విడిచిపెట్టలేదు, నేనే రోడ్డంటే వెళ్ళి దాన్ని చూడటం మాంతలేదు. మీకేం చెప్తాను? అంతేనా? అంతేనండి. నేనే నా నిర్జీవ క్రియలు విడిచిపెట్టుకుని నా బతుకు మార్చుకోలేదు. బల్ల గుద్దేసి మీకు చెప్పేస్తున్నాను అనుకో, ఇలా ఆయన ఇస్తాడు, అలా ఆయన ఇస్తాడు, ఇలా ఆయన ఇస్తాడు. అలా ఆయన వస్తాం కాదు, వస్తాం ఈవినే రానోడు. ఇదిగో ఆడు పాత్రకి వెళ్ళామంటే నిన్ను చంపేస్తానంటాడు ఒక ఆయన. ఎందుకంటాడు? ఎందుకంటే బతుకు బాగోలేదు కాబట్టి. అంతేనా? ఇదిగో నువ్వు ఏ పాత్ర కన్నా వెళ్తే వెళ్ళు, ఈ పాటలు అందరూ అంతే ఉన్నాడు ఒకడు. అంతే కదా, అందరికీ ఎత్తేస్తాడు గొలుసులు. ఇంకో ఒక్కొక్కడు అయితే ఆ దగ్గరికి ఆ పాట ఆ చర్చికే వెళ్ళొద్దంటాడు ఒక్కొక్కరు అయితే. అవునా కదా? ఇంకో 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 ఎవరన్నా అయితే ఇవి ఎక్కడికి వెళ్తారు కుదరదా? అవునా కదా? ఈ ఒకరిని బట్టి అనే అందరికీ వచ్చేస్తారు. ఎందుకంటే ఈ పాస్టర్ గారు గొడవ మీకు తెలదు కానీ బయట ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. ఈడు తెల్లబట్టలు వేసి బైబిల్ పెట్టుకుని వెళ్తున్నాడు కానీ ఈడు బతికావుడికి తెలదరా అని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఆవిడ రానిస్తాడు ఇక్కడికి రానోడు. శావుకుడా శావుకురాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాదిరికరముగా ఉండాలి, మాదిరికరముగా ఉండాలి. ప్రభువు ఈ లోకానికి వచ్చి మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రభు ఈ లోకానికి వచ్చి మనకి మాదిరిగా ఉన్నాడు. వదకి సిద్ధమైన గొర్రెగా ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకుని పరలోకము సైతము విడిచిపెట్టుకుని వచ్చి తన్ను తాను తగ్గించుకుని రాజు కొడుకు బంగారు పుయ్యాలు ఊగాడు గాని సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అట్టివాడు తగ్గించుకుని ఎక్కడ పడుకున్నాడు? పశువుల తొట్లో పడుకున్నాడు. అలాంటి ఎవరము కూడా నీకు లేదు, అలాంటి జ్ఞానము కూడా నీకు లేదు. ఆయనను అనుకుని నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన్ని అనుసరించి నడుచుకుంటున్నావు. నువ్వు ఎలాగుంటున్నావు? నీ ప్రవర్తన ఎలాగున్నది? నీ నోటి మాటలు ఎలాగున్నవి? ఆలోచించు. నీ బ్రతుకు ఎలాగున్నది ఒకసారి ఆలోచించు. నీ నడవడికి ఎలాగున్నది ఒకసారి ఆలోచించు. చాకుడు కావచ్చు, విశ్వాసం కావచ్చు, సేవకురాలు కావచ్చు, విశ్వాసరాలు కావచ్చు. మీ మాటలు చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. మాదిరిగా మనం ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఆయన చెప్తుంటే నాకు మతిపోయింది. అలా ఆవిడ గారు పాస్టమ్మని ఎలా తిడతాడయ్యా అని అంటున్నాడు. ఖచ్చితంగా బూతులు తిడతాడయ్యా, పని మనిషి కంటే ఏనంగా చూస్తాడయ్యా ఆవిడ్ని అని చెబుతున్నాడు. ఎందుకు తిడుతున్నావు? నువ్వు అసలు ఎందుకు తిడుతున్నావు? నువ్వు సేవకుడైనా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా? ఎందుకు నీ నోటంటే బూతులు వస్తున్నాయి? లోన హృదయములో ఉన్నదే బయటికి వస్తుంది. అర్థమవుతున్నదా? నీ హృదయంలో ఉన్నదే బయటికి వస్తుంది. ప్రియులారా, భార్యని తిడుతున్నాడంటే, భార్య భర్తను తిడుతున్నదంటే మీ ప్రవర్తన ఎలాగున్నది, మీ నడవడికి ఎలాగున్నది ఒకసారి ఆలోచించు. ప్రభు చెబుతున్నాడు, నేనే తగ్గించుకుని ఈ లోకానికి వచ్చే పశువుల తొట్లో పడుకున్నాను. నేను ఎవరి కోసం? ఆయన అసలు పడుకోవాలండి. సమస్తాన్ని కలిగించిన వాడు వచ్చి పశువుల తొట్లో పడుకుంటే ఆ పశువుల పెంటలోను, ఆ గొర్రెలు వాసనలోను
మరి నీకేది తగ్గింపు? ఎందుకు అక్కడ పడుకున్నాడు ఆయన అంటే ఆ స్వభావాన్ని నీకు చూపించాలి, మాదిరి చూపించాలి. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. సేవకులుగా ఉండొచ్చు, విశ్వాసులుగా ఉండొచ్చు, మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన గొప్పవారు, రాజులేని యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజల ప్రియులారా. ఉన్నతమైన రాజ్యంలో మీరు వారసులు, ఉన్నతమైన రాజ్యంలో మీరు వారసులు. ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని పరిపాలించే ఆ రాజు దొంగతనం చేసేయడం, కొన్ని బ్యాంకు దోసేయడానికి రాత్రి ఆడు ప్రధానమంత్రి అంటారా, దొంగోడు అంటారా? ఆ ప్రధానమంత్రి అంటానికి అసలు బాగుంటుందా? దొంగోడు ప్రధానమంత్రి అంటారు ఏంట్రా అంటారు, అవునా కదా? కానీ ఆడు అంతకితం దొంగోడే కావచ్చు, అంతకితం వ్యభిచారే కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రమా ఉండకూడదు. ఉన్నతమైన రాజ్యానికి వారసులు మనం. అందరం దొంగలమే, అందరం వ్యభిచారులు, అందరం తిట్టుపోతులమే, అందరం ఆపత్తికులమే. మనం అందరం అట్టి వారిని ముత్యముల వలె ఆయన రక్తంలో కడుక్కుని ఆయన రాజ్యంలో నియమించుకున్నప్పుడు మరలా అంటించుకోకూడదు కదా మలియము. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చక్కటి మాట అక్కడ రాయబడి ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కావున మీరు అది కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి, అది ఎవరిని పోలి ఉండాలి? మన దేవుని పోలి నడుచుకు. ఇప్పుడు ఒక కుమారుడు తన తండ్రి ఆలోచన ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడు, తన తండ్రి ఉద్దేశాల ప్రకారం నడుచుకుంటున్నప్పుడు చూడండి రా, వాళ్ళ పిల్లలు చూడండి రా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పు చేతులు ఎంత వాళ్ళని చెప్పుకుంటు వాళ్ళు నడమన్నట్లే నడుచుకుంటున్నారు రా, వద్దన్న కాడికి వెళ్ళర్రా అని చెప్పుకుంటారు, అవునా కదా? కానీ ప్రియులారా, అదే వాడు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాడు అనుకో, వాళ్ళ అమ్మ మంచిదారా, వాళ్ళ నాన్న మంచిదారా, ఈడేరా చెడు పుట్టాడు వాళ్ళ మధ్యన అంటారు, అవునా కదా? ఆ మాట వాళ్ళే అంటారు, ఈ మాట వీళ్ళే అంటారు, అవునా కదా? ఆలోచించండి ప్రియులారా. కానీ ఆయన అంటే ఎవరిని పోలి మనం నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. ఆలోచించారా? వంక చెట్టుకి వంకాయ కాస్తుంది, కానీ ఏమంటే టమాటాకే కాస్తుందా? కాయదు. ఎందుకు కాస్తుందంటే అది టమాటా చెట్టు కాదు, వంగ చెట్టు. అది వంకాయే కాస్తుంది. సేదు తీపైన బావిలో నుండి సేదు నీరు ఊరదు. ఊరితే సేదు నీరు ఊరుతుంది, లేకపోతే తీపి నీరు ఊరుతుంది. కానీ రెండు కలిసి వచ్చినాయి అనుకో, అది ఏమైనట్టు? పాడైపోయినట్టే. ఆలోచించారా ప్రియ దేవుని పిల్లలారా? ఆలోచించండి, ఆలోచించండి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంట? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనిడి. ఎవరిని పోలి నడుచుకోవాలి మనం? దేవునిని పోలి నడుచుకోవాలి. ఏమండి, ఒక కొబ్బరికాయ కానీ ఒక బొబ్బాసికాయ కానీ ఏదన్నా కాయ అది గేలమూరి కింద వచ్చిందనుకో, ఏదో దేవుణ్ణి పోల్చేసి ఫోటో తీసి పెట్టేస్తా ఉంటాడు ఒక్కొక్కడు. ఏమండి, అలాంటి పిల్లోడు నీకు పుడితే పెంచుకుంటావా? పెంచుకుంటావా? మీ పిల్లోడికి ఇంకో 4 చేతులు ఉంటే పెంచుకుంటావా? 2 తలకాయలతో 3 తలకాయలతో పుట్టాడు ఇంకో పెంచుకుంటావా? ఏంటి, ఎలాంటోడు కావాలో తెలుసా? మనకి ఎలాంటోడు కావాలంటే మంచి మనస్తత్వం కలిగిన వాడు, మంచి ఆలోచన కలిగిన వాడు మనం కావాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. మంచి పిల్లలు పుట్టాలని మంచి పూజలు చేస్తూ ఉంటాం, అవునా కదా? అలాగే దేవుడు అంటున్నాడు, ప్రియమైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకుని వెళ్ళను అంటున్నాడు. అంటే ఆయన మనస్తత్వం, ఆయన ఎలాగొచ్చాడంటే దీనత్వము కలిగి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరలోకం నుండి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి దీనత్వం, తగ్గింపు జీవితము కలిగింది. అతడు పశువులు పాకులు పరుండు పెట్టారు అతన్ని. ఎందుకంటే అంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. అలాంటి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి మనం, అవునా కదా? ఎంత సంపాదించినా, నీకు ఎంత ఉన్నా ఒకనాడు నిరాకారంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వేం చేయాలి? వెళ్ళిపోవాలి.
ఒకడు ఏం చేస్తాడంటే ఎగిరెగిరి పడిపోతా ఉంటాడు. శ్మశానం అనుకుంటుందంట, కంగారు పడకరా, ఓ రోజు ఉన్నది, ఆ రోజుని నా దగ్గరికి ఎలాగో వస్తావరా అనుకుని నవ్వుకుంటుందంట. ఆడంతా ఈడంతా ఈడంతా ఆడంతా నువ్వెంత. భోజనం చేసేటప్పుడు ఎగిలిపోతుంది అనుకోండి ఆకు, మంచిగా తాగి తాగి కూడా ఏం చేస్తాడు అతను, గ్లాస్ తీసి దాన్ని పెట్టి ఆయన కేకెత్తాడు మంచిలో వచ్చి, వరే వెళ్ళరా దీన్ని పుల్లిగా పోయి ఇది ఎర్ర అసలు వేస్తుంది ఏది ఆ గ్లాసు. ప్రియులారా ఆలోచించండి, ఎన్ని అమృతం, ఎంత విలువైన ఆహార పదార్థాలు ఈ ఆకులో పెట్టినా, ఎంత విలువైన ఆహార పదార్థాలు ఈ ఆకులో పెట్టినా, ఎన్ని రకాల దీంట్లో వడ్డించినా చివరికి ఆకు ఎక్కడికి కాదు, శుభ్రంగా కడిగేసి బీరువాలో పెడతాడండి. ఈ శివరిని ధనవంతుడు కూర్చున్నాడు, ఆ శివరిని దరిద్రుడు కూర్చున్నాడు. వాడాకు ఈడాకు రెండు ఎక్కడికి వెళ్తాయే? ఎక్కడికి వెళ్తాయమ్మా? ఒకసారి ఆలోచించండి. మన జీవితాలు కూడా అంతే, మన బ్రతుకులు కూడా అంతే. నాకు ఏదో ఉన్నదని ఎగిరెగిరి పడకు, నేను గొప్పవాడిని ఎగిరెగిరి పడకు, నాకు బలం ఉందని ఎగిరెగిరి పడకు, నాకు అందరూ ఉన్నారు అన్నీ ఉన్నాయని నువ్వు ఎగిరెగిరి పడకు. అంటరాని వాడు దేహము ఇక్కడికే రావాలి, ధనవంతుడు దేహము ఇక్కడికే. ఒరే నీ బడాయి నాకు తెలిసిరా అని నవ్వుకుంటుందంట శ్మశానం, అవునా కదా? అంతిమ యాత్రలో నువ్వు వస్తున్నావా, రా రా, నేను నాకు తెలియదండి, ఏదో ఎగిరెగిరి పడిపోయావు నువ్వు. ఈ దేహము పట్టు పరుపు మీద పడుకున్నా, ఎండి బంగారాలు ధరించుకున్నా, ఈ దేహము పంచపరవన్నాలు తిన్నా, ఈ దేహము ఎంత పలుకుబడి ఉన్నా, ఈ దేహము మేఘాలలో విమానాల్లో పయనము చేసినా, ఒకనాడు నేల మీద నడిచిన ఆ దరిద్రుడు దేహము వచ్చిన కాడికే నీ దేహము ఒకనాడు రావాలి. ఈ ధనవంతుడు పంచపరవన్నాలు పెట్టిన వడ్డించిన ఆ ఆకు, ఆ దరిద్రుడు గెంజోసుకు తిన్న ఆకు, ఒకే ఈ రెండాకులు ఒకే పెంట మీదకు వచ్చినట్లుగా వాడు దేహము, నీ దేహము ఇక్కడికి రావాల్సిందే, ఊరు బయటికి, అవునా కదా? ఆలోచించండి ఒకసారి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో కంగారు, ఏదో ఎగిరెగిరి పడిపోతున్నాము, మీసాలు తిప్పేస్తూ ఉంటాము, నా అంత గొప్పవాడు లేడు అనుకుంటూ ఉంటాము. నేను కాబట్టి కారులో వెళ్తున్నాను అనుకుంటావు, నేను కాబట్టి 50,000 రూపాయలు పట్టు పరుపు మీద పడుకున్నాను, నేను కాబట్టి ₹1,00,000 తేకి మంచం మీద పడుకున్నాను అని అనుకుంటున్నావు. నేల మీద పడుకున్నవాడు దేహము, నీ దేహము ఒకనాడు మట్టిలోనికి రావాల్సిందే. గొయ్యి తవ్వుతున్నప్పుడు అది అనుకుంటుందంట, ఆడేనా రాని ఆడిని, ఆడు ఎగిరి పడుతూ నేను చూడలేదా? మనం చూడతాం, మనం చూడపోవచ్చు, అవునే కదా? నేను ఉన్నప్పుడు పుట్టలేని వాళ్ళు చూడకపోవచ్చు, అంతే కదా? నిన్ను, నన్ను, వాళ్ళని, పితరుల్ని అందరినీ ఎవరు చూశారంట? శ్మశానము చూసింది, అవునా కదా? చూసిందా లేదా? రా దా, వస్తావని నాకు తెలుసురా. ఎక్కడికి వస్తావు నువ్వు? ఇక్కడికి రాకపోతేనే ఎక్కడికి వస్తావు? శ్మశానానికి రావాల్సిందే రా అంటది. ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. మన జీవితం ఏంటంటే దేవుడు ఎంతగానో అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు మనకి. దేవుడు ఇచ్చిన ఈ అద్భుత జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుని దేవునికి అప్పగించుకునేవారుగా మనం ఉండాలి. నీ నోరు జాగ్రత్త, నీ నడవడికి జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ఆలోచన మరీ జాగ్రత్త. ఏమంటున్నాడు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోవాలి. మీరు దేవుని పోలి నడుచుకోవాలి, దెయ్యాన్ని పోలి కాదు. ఇక్కడే దేవుని పోలి నడుచుకుంటారు. రోడ్డు ఎక్కగానే, చర్చి అడుగు బయటకు కట్టగానే ఎవరు స్నేహం అయిపోతారు? మనక దెయ్యం స్నేహం అయిపోద్ది, అవునా కదా? కాలికి దేవు రూపాయలు ఎత్తేస్తారు ఒక్కొక్కసారి. మీరు ఆడవాళ్ళు జాగ్రత్త. కాలికి దేవు రూపం అంటే
దాని మెండిందా మనుషుల తలకాయలే. ఇప్పుడు ఆ తలకాయలన్నీ ఎవరు అది తినేసిన తలకాయలు, అవునా కదా? మాసం తిని ముడుచుల మేళలో వేసుకుంటారు, ముడుచుల మేళలో వేసుకున్నట్టు చెప్తున్నారు నువ్వా అంటారు, అవునా కదా? ఆ తినేసిన అన్ని ఎవరి మేళలో వేసుకుంటుంది? దాని మేళలోనే వేసుకుంటుంది. దాని చుట్టూ తిరుగుతాడు ఈడు. దాని రూపం ఎత్తేస్తారు. ఒకసారి భర్త పారిపోతాడు, పిల్లలు పారిపోతారు, అందరూ పారిపోతారు. అమ్మో నేను చెప్ప మనం ఆగలేం కానీ 10 నిమిషాలు ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? ఈలో పోవాలా బలల మీదకి. జాగ్రత్త జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, చదవండి. ఏమంటున్నాడంట? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిన ప్రియులైన పిల్లలు, ప్రియమైన పిల్లలారండి అంటే ప్రియులైన పిల్లలారండి అంటే ప్రియులైన ఎంత అపరిమితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని దేవుడు. అందుకనే ప్రియమైన పిల్లలారా అంటున్నాడు. చూసారా? ప్రియమైన పిల్లలారా. మీ తల్లిదండ్రులు ప్రేమించరు, మీ అన్నతమ్ములు ప్రేమించరు, మీ వాళ్ళు ఎవరు ప్రేమించరు మిమ్మల్ని. అంతలాగా దేవుడు ప్రేమించి తన కుమారుని ఏం చేశాడంట? మన కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టేటట్లుగా చేశాడు. తన రక్తాన్ని సిందించాడు. ఆ రక్తంలో కడగబడ్డాం ప్రియ దేవుడి పిల్లలారా. నీ కొరకు నా కొరకు దీనత్వం కలిగి భూమి మీదకు వచ్చి ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి ప్రియులారా చనిపోయి కలవరి శిలువలో మనందరూ కూడా తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తాన్ని సిందించాడు. కలవరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని సజీవుడై తిరిగి లేచాను. దేవునికి స్తోత్రం. ఆలోచించండి ప్రియులారా, అలా ప్రేమించిన వాడు ఎవరున్నారు ఈ భూమి మీద? ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఈ భూమి మీద ఎవరూ లేరు. ఒకవేళ ఎవడైనా ఉన్నాడంటే తిరిగి లేచిన వాడు చనిపోయాక వాడితో నేను కూర్చుంటాను. ప్రియులారా ఆలోచించండి. ఎవడు లేడు కాబట్టి నేను పరిశీలన చేశాను కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్న పాపులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని సిందించి చనిపోయి మ్రాను మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచిన వాడు, సజీవుడై లేచిన వాడు ఆయన తప్ప మరి ఎవడూ లేడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నేను నమ్మాను. ప్రియులారా మీరు కూడా నమ్మండి. అంతే. ఒకవేళ ఉన్నాడు అని ఎవడైనా వస్తే నేను ఆడితోను డిబేట్కి సిద్ధం. ప్రియులారా లేడు కదా. ఎందరో లెగుతానన్నారు, లేగలేదు. ఎందరో లెగుతానన్నారు. ఎప్పుడు సమ చేయండి నన్ను, నేను లెగుతాను అన్నారు. ఎవడూ లేగలేదు. యేసు ప్రభు కూడా చెప్పాడు, మనుష్య కుమారుడు అప్పగింపబడబోతున్నాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి 3వ దినాన సజీవుడై లెగుస్తాడని అన్నాడు. లెగిస్తాడు. అలాగే అంతకు ముందు చాలా మంది అన్నారు ఎవడో లేగలేదు. మరి ఎప్పుడు లేగుతారు? ఎవరైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన సజీవుడై లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి వెను దేవుని కృపార్చన కూర్చుని ఉన్నాడు. అదే యేసుక్రీస్తు వారు ఎలాగైతే వెళ్ళాడు అలా రాబోతున్నాడు ఒకనాడు. అప్పుడు ఈ పోటుగాళ్ళు అందరూ లెగుతారు. ఆయనతో పాటు వీళ్ళందరూ వాళ్ళే కాదు, అందరూ లెగుతారు. నేను లెగుతాను 3వ రోజున అన్నవాడు, నన్ను అప్పుడే సమాధి చేయకుండా 3 రోజుల తర్వాత బతుకుతాను అన్నవాడు, వీళ్ళందరూ కూడా ఆయన వచ్చినప్పుడే లెగుతారు. దేవునికి స్తోత్రం. ఒక కాలము వచ్చుచున్నది, సమాధుల్లో ఉన్నవారు అందరూ బయటికి వస్తారు. దేవునికి స్తోత్రం.